ప్రియాతో ఆల్రెడీ నాకు షాపింగ్ అనుభవం అయింది కాబట్టి మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా పిలిస్తే అస్సలు వెళ్ళకూడదు అనుకున్నా. కానీ ఈ రోజు రాక తప్పలేదు. ఈ రోజు నా ధైర్యం వాళ్ళ మమ్మీయే. ప్రియా వాళ్ళ మమ్మీ కూడా వచ్చారు షాపింగ్. నేనైతే ప్రియాకి డ్రెస్ కొనిపిద్దామని వచ్చాను. తన బర్త్డేకి ఇంకా 2 డేసే కదా ఉందని చెప్పి. ప్రియా వాళ్ళ మమ్మీ అయితే వాళ్ళ ఇంటి దగ్గర తను శారీస్, డ్రెస్సులు, ఇంకా నైటీస్ అవన్నీ అమ్ముతా ఉంటారు. వాటి కోసం అని చెప్పి ప్రియా వాళ్ళకి ఏదో తెలిసిన షాప్ ఉందంటే అక్కడికి వెళ్ళాము. అక్కడేమో వాళ్ళన్ని పురాణత కాలం డ్రెస్లే చూపించారు. వాటిలోనే తనకు ఒకటి నచ్చింది. ఇంక సరే వేసుకునే తను కదా అని నేను కూడా ఏమనలేదు. తనకు నచ్చింది. ఇంక తర్వాత ఆంటీ ఇంటి దగ్గర అమ్మడం కోసం కొన్ని నైటీస్, కొన్ని టవల్స్ కూడా తీసుకున్నాము. ప్రియ ఏమో తన బర్త్డే రోజు శారీ కట్టాలంటే ఆ శారీలో బ్లౌజ్ వచ్చినా కూడా వద్దని చెప్పి వేరే బ్లౌజ్ కోసం అక్కడున్న షాప్ లో సగం షాపులు తిప్పింది. ఫైనల్ గా శారీ మీదకి బ్లౌజ్ అయితే సెట్ అయింది. ఆంటీ నన్ను వాళ్ళ పండగకి అదే క్రిస్మస్ కి ఇంటికి రామని చెప్పారు. మళ్ళీ నాకు ఈవెంట్ ఉంటే కుదిరిద్దో లేదో అన్నానని చెప్పి ఇంక అక్కడే శారీ కూడా పెట్టారు. అది కుట్టించుకుని మా ఇంటికి రావాలి నువ్వు తప్పకుండా అని చెప్పి. నేను ఆంటీని హక్ చేసుకుంది నాకు శారీ పెట్టినందుకు కాదు. నాతో ఒక మాట అన్నారు. ఆంటీ ఇప్పుడు ఏమొద్దు అని చెప్తే అదే పండగకి మెమ్మైతే నీకు శారీ పెట్టదా అని చెప్పి ఆ ఒక్క మాటతో నాకు మా అమ్మని గుర్తు చేశారు. సర్లే కానీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.